మనసులో నమ్ముతానండి. మనసులో నమ్ముకుంటా చాలా. నాకు చాలా నమ్మకం దేవుడంటే. వాక్యం వింటా. మనసులో నమ్ముతా. కానీ బయటకు ఒప్పుకోకపోతేనంట యేసుప్రభువారు ఒక మాట అంటారు. ఎవరైతే నన్ను గురించి మనుషుల ఎదుట బహిరంగంగా ఒప్పుకోరో నేను కూడా వాళ్ళని నా తండ్రి ఎదుట ఒప్పుకోను. రేపొద్దున అంత్యదినమున మరి అంత్య తీర్పు దినమున ఆయన న్యాయపీఠం ఎదుట నువ్వు నిలబడ్డప్పుడు తండ్రి అడుగుతాడు, ఈయన ఎవరు? ఈయన నీ యొక్క బిడ్డేనా అంటే, నీవిచ్చిన రక్షణ పొందుకున్నాడంటే, ఇతను ఎవరో నాకు తెలియదయ్యా అని చెప్తాడు. ఎందుకని? నోటితో ఒప్పుకునే అనుభవం కావాలి, మనుషుల ఎదుట ఒప్పుకునే అనుభవం కావాలి. రహస్య క్రైస్తవ్యం పనికిరాదు కదా. మనసులో విశ్వసిస్తున్నా, మనసులో ప్రార్థన చేసుకుంటున్నా, ఆయనే నా దేవుడు అని అది పెదాలు దాటకపోతే రక్షణగా మారదది. అది వ్యర్థమైపోయేటువంటి విశ్వాసం.